హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ చింటూ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనకు సెక్యూరిటీ యాప్ లో ఫ్రెండ్స్ చాలా ప్రొటెక్షన్ పరంగా ఫ్రెండ్స్ మనకు ఏ యాప్ లో మన బ్యాక్గ్రౌండ్ లో ఏ యాప్ లో మనకు మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నా, ఏ యాప్ మనకు కెమెరా యూజ్ చేస్తున్నా, ఏ సాఫ్ట్వేర్స్ మనకు స్టోరేజ్ ని యాక్సెస్ చేస్తున్నా అనేది ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అంటే మనకు ఇది సెక్యూరిటీ యాప్ కి సంబంధించిన ఫ్రెండ్స్ రెడ్మీ ఫోన్స్ లలో మీకు అంటే మీకు ఏ యాప్స్ మీకు హిడ్డెన్ గా అంటే దొంగతనంగా మీకు మీ యొక్క డాటాని దొంగలు ఇస్తున్నా అనేది దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడం పోతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు ఒక సెక్యూరిటీ ఏపీకి అంటే యాప్ ని మీరు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది ఒక వీడియోలో నేను కంప్లీట్ గా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ చెప్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కి కొత్త వచ్చినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేసేయండి. ఓల్డ్ సెక్యూరిటీ యాప్ లో ఏ విధంగా ఉండని ఇంటర్ఫేస్ అనేది చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారుగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉన్నమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకు మెయిన్ ప్రైవసీ ప్రొటెక్షన్ గా దీని మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు లొకేషన్ అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కాంటాక్ట్స్, కాల్ లాగ్స్, మైక్రోఫోన్, స్టోరేజ్. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లొకేషన్ అంటే మన యొక్క లైవ్ లొకేషన్ ఏ యాప్స్ ను ట్రాక్ చేస్తున్నాయి. అండ్ అలాగే ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఏ యాప్స్ మనకు కాంటాక్ట్స్ ఆ ఒక యాప్ కి మనం అలో ఇచ్చాము. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మైక్రోఫోన్, ఇక్కడ చూడండి దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్, మీట్, ఫోన్, రికార్డర్, వాట్సాప్ అంటే ఈ యొక్క యాప్స్ కు మనం మైక్రోఫోన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కింద ఈ యొక్క మైక్రోఫోన్ అలో ఇచ్చామన్నమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్టోరేజ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు స్టోరేజ్ ఏ యాప్స్ ని మనం అలో ఇచ్చాము. మీకు అవసరం లేని యాప్స్ ఉన్నట్టయితే ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డెనీ మీద క్లిక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క క్రోమ్ కి అవసరం ఉంటుంది కావచ్చు, నేను డెనీ చేయడం లేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ యొక్క ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది కాపాడుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం ఇంకా నేను యాప్ అనేది అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేసాక ఫ్రెండ్స్ ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ కొత్త ఫీచర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏపీకే లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ యొక్క కొత్త అప్డేట్ అనేది. సో ఫ్రెండ్స్, దీని అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యాప్ యొక్క లింక్ అనేది వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క రెడ్మీకి సంబంధించిన అండ్ అలాగే ఫ్రెండ్స్ చాలా టెక్ కి సంబంధించిన అప్డేట్స్ అనేది ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి టెక్ చింటూ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసినట్టయితే మన ఛానల్ వచ్చేస్తుంది, ఈ యొక్క లోగో వస్తుంది కదా ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి మీరైతే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే జాయిన్ అయ్యేసి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇన్స్టాల్ చేసి అప్డేట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేనైతే అప్డేట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏపీకేస్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయ్యాక నేను ఇంటర్ఫేస్ అని ఈ విధంగా ఉంటుందని చూపెడతాను. సో ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి ఇంటర్ఫేస్ అనేది మొత్తానికి అయిపోయింది. ఇక్కడ మనకు కింద మోర్ అని వచ్చింది ఇంతసేపు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనం ప్రైవసీ మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇంతసేపు అయితే ఇంటర్ఫేస్ అనేది వేరే విధంగా ఉండేది. అండ్ అలాగే ఫ్రెండ్స్ లొకేషన్, మైక్రోఫోన్, ఇక్కడ కాంటాక్ట్స్, సిమ్ అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ స్టోరేజ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు రావడం అనేది జరిగింది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైవసీ అవేర్నెస్ దీని మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం సపోజ్ మీరు పేమెంట్స్ యాప్ యూజ్ చేస్తున్నారు అనుకో ఫ్రెండ్స్, అంటే ఫోన్ పే, పేటిఎం మీరు ఆల్రెడీ ఇక్కడ చూసే ఉంటారు. ఇక్కడ మీకు సేఫ్ అని ఇక్కడ వస్తుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ దీన్ని మీరు ఈ యొక్క ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మనకు కెమెరా కానీ, మైక్రోఫోన్ కానీ, స్టోరేజ్ కానీ, లొకేషన్ కానీ ఏదైనా యాప్ అనేది యూజ్ చేస్తుందా అనేది ఇక్కడ మీకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక ఆప్షన్ మీరైతే టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు యాప్ బిహేవియర్ అని కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ప్రొటెక్టెడ్ అని ఉంది. సో ఫ్రెండ్స్, మీరైతే ప్రొటెక్ట్ అయ్యి ఉన్నారన్నమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ డిటెక్ట్ ప్రైవసీ రిస్కెస్ అంటే ప్రొటెక్టెడ్ అంటే ఏమైనా రిస్కెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూపెడుతుంది ఈ విధంగా అనేది. ఫ్రెండ్స్, మీరు సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. అంటే మీరు ఫ్రెండ్స్ సెక్యూరిటీ యాప్ నుంచి కూడా మీరు ఓపెన్ చేయవచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ప్రైవసీ ప్రొటెక్షన్ ఉంటుంది, సెట్టింగ్స్ లో కూడా ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది, అందులో వస్తుంది, ఇందులో వస్తుంది. సో మీరు ప్రొటెక్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ యానిమేషన్ అనేది రావడం ఉంటుంది. అంటే మనం ప్రొటెక్షన్ అంటే ఈ విధంగా రెండు చేతుల్లో ప్రొటెక్షన్ అయితే ఉండడం అనేది జరిగింది అనమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెట్వర్క్ ఇంటరప్షన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనమైతే అంటే నెట్వర్క్ పరంగా మనమైతే ప్రొటెక్షన్ అంటే సెక్యూర్ గా ఉన్నామని. రిస్ట్రిక్ట్ కెమెరా ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో కెమెరా యూస్ కాకుండా మనకు ప్రొటెక్ట్ చేయబడుతుంది అన్నట్టు. అండ్ అలాగే ఫ్రెండ్స్ రిసీవ్ నోటిఫికేషన్ మన యాప్స్ యూజ్ హై రిస్క్ పర్మిషన్స్. ఇదేంటి అంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా
హై రిస్క్ పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయనుకో ఫ్రెండ్స్ మనకు అలర్ట్ చేస్తుంది అన్నమాట, ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది మొత్తానికి చేంజ్ అయింది అనమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ పర్మిషన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఏ యాప్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాయి అనేది ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ ఇన్ఫో మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ లొకేషన్ అనేది కరెంట్ గా ఆఫ్ లో పెట్టాను. సో నేను ఇప్పటికీ ఆఫ్ లోనే పెట్టుకుంటాను లొకేషన్, ఎందుకంటే ఆన్ లో ఉన్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువ, బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. నేను అందుకనే ఆఫ్ లో పెట్టుకుంటాను. ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకున్నప్పుడు అయితే మనకు ఆ ఒక లొకేషన్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ చూడండి మన అవర్ ప్రైవసీ ప్రొటెక్షన్ మేడ్స్ వర్ టెస్టెడ్ అండ్ సర్టిఫైడ్ బై ద ఇండస్ట్రీస్ లీడింగ్ ఎక్స్పర్ట్స్, అంటే ఇవి సెక్యూరిటీకి సంబంధించిన లీడింగ్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. సో ఇదైతే సర్టిఫైడ్ అయిందని అని ఇక్కడ చూపెడుతున్నారు. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ పర్మిషన్స్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు బ్యాటరీ ఆప్టిమైజేషన్, అంటే బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఏ యాప్స్ కు లేవు అనేది ఇక్కడ చూపెడుతుంది, ఏ యాప్స్ కు ఆప్టిమైజేషన్ అయ్యి ఉంది అనేది ఇక్కడ చూపెడుతుంది. సో ఫ్రెండ్స్ నాట్ ఆప్టిమైజేషన్ అని ఆ విధంగా మీకు ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క సెక్యూరిటీ యాప్ అప్డేట్ అనేది. అండ్ అలాగే ఫ్రెండ్స్ దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఇవి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ ఒక యాప్ ని ఏ విధంగా మీరు అన్ఇన్స్టాల్ చేయాలని. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏమైనా బగ్స్ కనుక నోటీస్ చేసినట్టయితే మీరు ఫస్ట్ వచ్చేసి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు యాప్స్ అని ఉందా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మేనేజ్ యాప్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెక్యూరిటీ అని క్లిక్ చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసింది. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ఉందా దాని మీద క్లిక్ చేసేయండి. పాత సెక్యూరిటీ యాప్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంది. సో ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సెక్యూరిటీ పరంగా మీకు కేర్ కావాలి అనుకుంటే. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, మీరు లైక్ చేశారో నాకు తెలుసు మీరు. అండ్ అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ ఫ్రెండ్స్.